రాష్ట్రమంతా షాక్ అయ్యేలా రాష్ట్ర చరిత్రలో తొలిసారి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునకు సంబంధించిన ఒక తాజా సమాచారం మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయడం ఫ్రెండ్స్, అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో. మెయిన్ టైటిల్ అయితే చూస్తున్నాం, సుప్రీంకోర్టు అని చెప్పి. సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును అయితే వెలువరించడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, విచారణ సందర్భంగా మనకి సిజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేయడమే జరిగింది. న్యాయ వ్యవస్థను కించపరచడానికి భూమిపై ఎవరికి అధికారం లేదని, అలా జరగడానికి తాను ఎంతమాత్రం అనుమతించబోనని చెప్పి తేల్చి చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తూ ఉన్నాం, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఈ విషయం అయితే జరగడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, న్యాయ వ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందంటూ ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకంలో ప్రచురించడాన్ని మనకి దేశ అత్యున్నత న్యాయస్థానం మనకి తీవ్రంగా పరిగణించింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, సుమోటాగా విచారణకు సంబంధించి స్వీకరించింది. ఓ విషయాన్ని సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకోవడం అసాధారణ ఫ్రెండ్స్. సాధ్యంగా మనకి ఇది జరగదు, కానీ ఇప్పుడు మన రాష్ట్ర చరిత్రలో తొలిసారి జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, న్యాయ వ్యవస్థలోని అవినీతి, భారీగా కేసులు, పిటిషన్లు పేరుకుపోయాయని చెప్పి ఈ పాఠ్యపుస్తకంలో ప్రచురితమైంది. న్యాయమూర్తుల కొరత వంటి సవాళ్లు కూడా న్యాయ వ్యవస్థ ముందు ఉన్నాయని చెప్పి చెప్పడమే జరిగింది. సో ముఖ్యంగా మన సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర అనే సవరించిన అధ్యాయంలో దీనికి సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి. దేశంలో కోర్టుల పనితీరుకు సంబంధించి కూడా మనకి పూర్తి వివరాలు ఇవ్వడమే జరిగింది. సో ముఖ్యంగా అవినీతికి సంబంధించి, కేసుల ఆలస్యానికి సంబంధించి మనకి ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణకు సంబంధించి స్వీకరించి చూస్తూ ఉన్నాం. పాత పాఠ్యపుస్తకాల్లో అవినీతికి సంబంధించిన ప్రస్తావన తెలియదు. సవరించిన పుస్తకంలో మనకి దీనికి సంబంధించిన వివరాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ నేపథ్యంలో మనకి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని విచారణకు సంబంధించి చూస్తూ ఉన్నాం. సాంకేతికత వినియోగంతో సహా అవినీతికి గుర్తించిన చోట నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఇటువంటి న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే.